హాయ్ హలో. ఇవాళ మనం పూరి చూసేద్దామా? రెసిపీ కాదు కాదు పూరి కర్రీ చూసేద్దాం. సో నేను ఈ స్టైల్లో ప్రిపేర్ చేస్తాను. ముందుగా ప్యాన్ తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాను. కొంచెం కరివేపాకు, కొంచెం తాలింపు దినుసులు, కొంచెం అల్లం తురుముకుని వేసేద్దాం. వేసేసుకున్న తర్వాత మనం ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుని దానిలో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవన్నీ వేసేసుకోవాలి. ఇంకొకసారి తిప్పేసుకోవాలి. దానిపైన లిడ్ పెట్టేసేయండి కొంచెం సేపు. మనం ఇప్పుడు శనగపిండి 1 టేబుల్ స్పూన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ వాటర్తో మిక్స్ చేసి పక్కన పెడదాం. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసిన కర్రీలో కొంచెం పసుపు 1 టీ స్పూన్, కొంచెం సాల్ట్ 1.5 టీ స్పూన్ వేసుకుందాం. వేసుకుని మళ్ళీ మిక్స్ చేసి ఆ పీసెస్ అన్నీ మెత్తగా అయ్యే వరకు మళ్ళీ లిడ్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ మెత్తగా అయిపోయాక నేను ముందుగానే ఒక 4 పొటాటోస్ని వేడి చేసుకున్నాను, లైక్ బాయిల్ చేశాను. చేసిన తర్వాత మ్యాష్ చేసి వేసుకున్నాను, కొత్తిమీర వేసుకున్నాను, మళ్ళీ మిక్స్ చేసేసుకుని మళ్ళీ లిడ్ పెట్టేసేసుకోండి. ఇప్పుడు దానిలోకి మనం ముందుగా కొంచెం శనగపిండి వాటర్ తీసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోండి. మీకు అది సరిపోలేదు అనుకున్నట్లయితే ఇంకొంచెం వాటర్ ఆ బౌల్లో ఇలా క్లీన్ చేసి పోస్తారు కదా, అది మనకు ఉంటుంది కదా అలవాటు, అలా పోసేసుకుని మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక 5 to 10 minutes మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసేసుకోండి. ఈలోపు మనం చేతకాని పూరి చేత అయ్యేలాగా చేయడం ఎలానో చూసేద్దాం రండి. చూసారా నా పూరి ఎలా వచ్చిందో? దానిని మనం చూసి బాధపడక్కర్లేదు, ఎందుకంటే మనలాంటి వాళ్ళ కోసమే ఒక స్పెషల్గా కనిపెట్టారు ఇలా. దానికి ఒక ప్లేట్ తీసుకుని దానితో పర్ఫెక్ట్ షేప్ వచ్చేలాగా ఇలా చేయండి. చేసేసుకుంటే వావ్, చూసారా మనకి ఇంత పర్ఫెక్ట్గా ఎవరైనా వరల్డ్లో చేస్తారా చెప్పండి? మనకు కూడా చూసారా అలా వస్తుంది. నెక్స్ట్ అలానే అన్ని పూరీస్ చేసేసుకోండి. ఈలోపు కర్రీ ప్రిపేర్ అయిపోయింది. వావ్, చూసారా కర్రీ చూస్తుంటే ఎంత టేస్టీగా అనిపిస్తుందో. మనం ఆయిల్ బాగా హీట్ అయ్యాక దానిలో పూరీస్ మెల్లమెల్లగా వేసుకోండి. మీకు ఒకటి చెప్పిన, ఫస్ట్ పూరి ఎప్పుడు కూడా పొంగదు. సో మీరు దానిని చూసి ఎప్పుడు ఫీల్ అయ్యి బాధపడిపోకండి నాకు రాదా పూరి అని. నెక్స్ట్ పూరి కంపల్సరీ పొంగుతుంది. చూస్తున్నారా నాది? టు బి ఫ్రాంక్ మీకు చెప్తున్నా, కానీ నాకు మనసులో డబ్ అని కొట్టుకుంటుంది టెన్షన్తో, ఎందుకంటే అది పొంగలేదు అనుకోండి, నేను ఏం చెప్పాలి. నా పర్ఫెక్ట్గా పొంగింది. అలా పూరీస్ అన్నీ వేసేసుకోవాలి. మంచిగా వేసేసుకుని ఒక బౌల్లో ఒక టిష్యూ పేపర్ పెట్టుకోండి. అప్పుడు ఆయిల్ని టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. నాకు కూడా అన్ని పూరీస్ పొంగవండి సేమ్ లాగా, కొన్ని పొంగుతాయి. కానీ ఆ పొంగిన పూరీస్ కోసం ఇంట్లో యుద్ధాలలాగా చేస్తారు. నాకు పూరి కావాలి, నాకు ఇదే కావాలి అని. మా హస్బెండ్, మా కిడ్స్ ఈ ప్లేట్ నాదనుకుంటున్నారా? పొంగిన పూరీస్ ఎప్పుడండి మదర్ తింటుంది? ఇది ఆబ్వియస్లీ హస్బెండ్ అండ్ కిడ్స్ది. నా ప్లేట్ వస్తుంది, నా ప్లేట్లో ఎప్పుడు అప్పచ్చులాగా చెక్కలాగా అయిపోయిన పూరీస్ తినాలి నేను. చూసారా నా ప్లేట్ వచ్చేసేసింది. బట్ టేస్ట్ మాత్రం ఏం మారదండి, టేస్ట్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్.